హలో ఫ్రెండ్స్, ఈ కథ రాము గురించి. రాము అనే యువకుడు తన గ్రామంలో చాలా తెలివిగాడు, పేరుకుంటుకున్నాడు. ఉద్యోగం రావడంతో నగరానికి వెళ్ళాడు. మొదట్లో ప్రతిరోజు అమ్మకు ఫోన్ చేసేవాడు. కానీ డబ్బు, కొత్త స్నేహితులు, నగర జీవితం వచ్చాక అమ్మను నెమ్మదిగా మర్చిపోయాడు. ఒకరోజు అమ్మకు ఫోన్ చేసింది. ఇప్పుడు బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసేసాడు. కొన్ని నెలలు గడిచాయి. అమ్మ మాత్రం ప్రతిరోజు కొడుకు ఫోన్ కోసం ఎదురు చూస్తుంది. ఒకరోజు రాము గ్రామం నుంచి ఫోన్ వచ్చింది. మీ అమ్మ ఆరోగ్యం బాలేదు, వెంటనే రా. రాము పరిగెత్తుకుంటూ గ్రామానికి చేరుకున్నాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అమ్మ పక్కన చిన్న కవర్ ఉంది. అందులో ఇలా రాసింది: నువ్వు బుజ్జిగా ఉండొచ్చు బాబు, కానీ నీ గొంతు వినడానికి నేను ఎప్పుడూ ఖాళీగానే ఉన్నాను. ఆ మాటలు చదివిన రాము కన్నీళ్ళు అయిపోయింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు వృద్ధాశ్రమానికి వెళ్ళి పెద్దలతో సమయం గడపడం ప్రారంభించాడు. ఆ అమ్మను తిరిగి తీసుకోలేకపోయా. ఇంకా అమ్మ ఒంటరిగా ఉండదని నిర్ణయించుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.